భక్తజనులకు నమస్కారము. శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీ పాదవల్లభ నృసింహ సరస్వతి, శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. శ్రీ దత్తదర్శనం గ్రంథంలోని 3వ సంపుటి కార్తవీర్య మోక్షము నుండి 23వ అధ్యాయం తదనంతరం. అలా ఆవును తీసుకుని అటు నుంచి అటే పరశురాముడు వెళ్ళిపోయిన తర్వాత ఈ వార్త ఊర్లోకి పాకింది. ఊరంతా దుఃఖించటం, తర్వాత యువరాజుకు పట్టాభిషేకం జరగటం ఇలాంటి విషయాలన్నీ మామూలుగానే జరిగినాయి కూడా. అయితే ఈ సందర్భంలో ఉన్న ప్రత్యేకత ఏమిటంటే, ఇన్నాళ్లుగా కార్తవీర్యుడి చాటున రొమ్ములు విరుచుకుంటూ తలలెగరేసుకుంటూ తిరిగిన వందలాది రాజపుత్రులకి, ఇతర క్షత్రియ యువకులకి, సామంతులకి ఇప్పుడు దిక్కుతోచని పరిస్థితి ఏర్పడింది. వారి హృదయాలలో ప్రతీకార జ్వాలలు పెళ్ళుబుకసాగినాయి. అన్నింటినీ మించి చక్రవర్తి ఒక బ్రాహ్మణుడి చేతిలో మరణించటం వారికి మరింత సహించరాని విషయమైపోయింది. దీనివల్ల రాజ్యంలోని బ్రాహ్మణ వర్గంలో ఒక దర్భరేఖ పొడచూపి వారంతా ఇదివరకట్లాగా కాక నిర్భయంగా తిరుగుతున్నారని వీరు అభిప్రాయపడ్డారు. దాంతో ఊరి బ్రాహ్మణుల ఎదుట వీరు తల ఎత్తుకు తిరగలేకపోతున్నారు. దీనికేదో ఒక ప్రతీకారం చేసి తమ ఘనత చాటుకోవాలని, తమ పరువు నిలుపుకోవాలని వారికి పట్టుదలగా ఉంది. అయితే ఏం చేయాలి? ఆ పరశురాముడిని ఏమి చేయగల ప్రసక్తే లేదు కదా. ఇక వారంతా ఆలోచించి దీనికంతటికి అసలు కారణం జమదగ్నే కనుక అతన్ని నరికేయాలని తీర్మానించారు. మా నాన్నను వాడు చంపాడు కనుక వాడి నాన్నను మేము చంపుతామని బలపరిచారు రాజపుత్రులు. మాటలు బాగానే ఉన్నాయి, కానీ వీరిలో అందరూ ఆ పెద్దాయన పేరు చాటున తలలెగరేస్తూ వచ్చినారే తప్ప గట్టిగా నిలబడి ఆ పరశురాముణ్ణి ఎదుర్కొంటాననగలవారు ఒక్కడూ లేడు. అందువల్ల వారంతా మళ్ళీ ఆలోచించి ఆ పరశురాముడింట్లో లేని సమయంలో వాడి తండ్రిని నరికేయాలని తీర్మానించుకున్నారు. అందుకోసంగా వేగులను నియమించి అసలు ఆ పరశురాముడెవరు, ఆ జమదగ్ని ఎవరు, వాళ్ళ పూర్వపరాలేమిటి, వాళ్ళ కార్యక్రమాలేమిటి అని ఆచూకీ తీయించసాగారు. అప్పుడు వాళ్ళకి ఆ ముని కుటుంబపు పుట్టు పూర్వోత్తరాలన్నీ వివరంగా తెలిసినాయి. ఆ వివరాలేంటో చూద్దాం. 24వ అధ్యాయము. ఇదం బ్రాహ్మ్యం ఇదం క్షాత్రం. గంగా తీరాల గల పట్టణాలలో కన్యాకుబ్జం ఒకటి. దాన్ని గాది అనే మహారాజు ఏలేవాడొకడు. ఆ గాదీరాజు కారణాంతరాల వల్ల భార్యాసహితుడై అడవుల్లో ఉండి బ్రాహ్మణ వృత్తి స్వీకరించి తపస్సు చేసుకుంటున్న రోజుల్లో అతనికి ఒక కూతురు కలిగింది. ఆ పిల్లకి సత్యవతి అని పేరు పెట్టి అక్కడే పెంచుకుంటున్నారు ఆ దంపతులు. పిల్ల పెరిగి పెద్దదైన కొద్దీ దానికి మహారాజోచితమైన సౌందర్యము, తాపసోచితమైన అద్భుత గుణసంపద సమృద్ధిగా సిద్ధించినాయి. అలా నవయవనోదయ సౌందర్యంతోనూ తపపరిశుద్ధమైన అంతఃసారంతోనూ కలకలలాడుతున్న ఆ పిల్ల ఒకసారి భృగుపుత్రుడైన రుచీకుడు చూడటం తటస్థించింది. చూడటంతోనే గార్హస్థం మీద మక్కువ కలిగింది రుచీకుడికి. లౌక్యం తెలియని అచ్చపు వెర్రిబాపడు కదా. సరాసరి గాదీరాజు దగ్గరికి వెళ్ళి, మీ అమ్మాయిని నాకు భార్యగా దానం చెయ్యండి అన్నాడు. ఆ రాజుకి ఈ మోటా బ్రాహ్మణుడికి పిల్లనియటం అంతగా ఇష్టం లేదు. కానీ అడుగుతున్నది అగ్నిశిఖ వంటివాడు, భృగుపుత్రుడి రుచీకుడు. కాదనటానికి గుండెలుండొద్దా? లౌక్యంలో ఆరితేరిన వాడాయే రాజు చిన్న మెలిక పెట్టాడు. అయ్యా, మీ వంటి వారడిగితే కాదంటామా? మాకదే మహాభాగ్యం. కానీ ఆడపిల్లలకు ఉంకువ తీసుకునే వంశాచారం ఒకటి ఉంది మాకు. ఆ ఆచారం నుంచి వైదొలగడం ఎలాగా అని ఆలోచిస్తున్నాము అన్నాడు. వైదొలగడం ఎందుకు? ఏమిటా ఉంకువ చెప్పండి. బ్రహ్మచారి మాట చురుకుగా ఉంది. ఒళ్ళంతా తెల్లగా ఉండి చెవుల్లో ఒక చెవి మాత్రం నల్లగా ఉన్న గుర్రాలు 1000 మాకిచ్చి రాజు మాట పూర్తి చేయలేదు. ఓసింతే కదా, తేలిగ్గా నవ్వేశాడు బ్రహ్మచారి. ఆశ్చర్యపోయాడు రాజు. రాజు చూస్తుండగానే ఒక క్షణం ధ్యానం చేసి వరుణుణ్ణి పిలిచాడు ముని బ్రహ్మచారి. వరుణుడు తక్షణమే ఎదుట సాక్షాత్కరించి, అయ్యా, మీకు కావలసిన గుర్రాల్ని ఇదిగో ఈ గంగ మడుగులో నుంచి బయటికి పంపిస్తాను, స్వీకరించండి అని చెప్పి అదృశ్యమయ్యాడు. అన్నట్లే 1000 గుర్రాలు గంగలోంచి బయటకు వచ్చినాయి చూస్తుండగానే. అప్పటి నుంచి గంగలో ఆ రేవుకి అశ్వతీర్థమని పేరు వచ్చింది. గాదీవారు మాట్లాడకుండా తన కూతుర్ని రుచీకుడికిచ్చి వివాహం చేశారు. వివాహానంతరం రుచీక ముని కూడా ఆ ప్రాంతాల్లో ఉండిపోయి సుఖంగా కాలక్షేపం చేయసాగాడు. భృగు మహాముని కొడుకు వివాహ వార్త తెలిసి వారి సంసారం ఎలా ఉందోనని చూసిపోదామని ఒకనాడు వచ్చాడు. కోడలు రాచపిల్ల కదా, ఈ తపస్సులకు ఈ నియమాలకు
ఆమె ఎలా తగునని తన కొడుకు ఏరికోరి చేసుకున్నాడా అని భృగుమునికి లోపల సందేహం. కానీ తీరా వచ్చి చూశాక వారి కాపురాన్ని చూసి, వారి తప పారాయణత్వాన్ని చూసి, అన్నిటినీ మించి కోడలి గుణసంపదను చూసి పొంగిపోయాడు. ఆ సంతోషంతో కోడల్ని దగ్గరగా పిలిచి, అమ్మాయి, నిన్ను చూస్తే చాలా సంతోషంగా ఉందమ్మా. నువ్వు చేసిన సేవలకు మరింత సంతోషిస్తున్నాను. నీకు కావలసిన వరం కోరుకో, ఇస్తాను అన్నాడు. అప్పుడు సత్యవతి కొంచెం ఆలోచనలో పడి, అయ్యా, నాకు కొడుకు, మా అమ్మకో కొడుకు కలిగేటట్టు వరం ఇవ్వండి అంది. అది విని ఆడదానికి పుట్టింటి మీద మమకారం ఇలా ఉంటుంది అనుకుని సన్నగా నవ్వుకున్నాడు భృగు మహర్షి. ఆ తర్వాత భృగుమునీంద్రుడు 2 పాయస పాత్రలను సృష్టించి ఒకటి కోడలి చేతిలో పెట్టి ఇలా అన్నాడు, అమ్మాయి, నువ్వు మడికట్టుకొని ఈ పాయసాన్ని సేవించి మేడి చెట్టుని కౌగలించుకుని ఈశ్వరుణ్ణి ధ్యానించు. ఇదిగో ఈ 2వ పాత్ర ఇక్కడ దర్భల మీద ఉంచుతున్నాను. దీన్ని మీ అమ్మను సేవించమను. సేవించినాక పోయి రావి చెట్టుని కౌగలించుకుని ఈశ్వరుణ్ణి ధ్యానించమను. జాగ్రత్త, ఎవరి పాత్ర వారిదే, పొరపాటు పడరాదు. ఇలా చెప్పి మహర్షి తనకు వేరే పని ఉందని త్వరగా వెళ్ళిపోయాడు. సత్యవతి మహా ఆనందపడి విషయమంతా తల్లికి చెప్పింది. తల్లికి కూడా తన వల్ల ఉపకారం జరిగింది కదా అని సత్యవతికి చాలా సంతోషంగా ఉంది. కానీ ఆ తల్లికి మనసులో ఒక ఆలోచన పీకుతోంది. ఈ ముని ఇద్దరికీ ఒకే పాయసం ఇవ్వక ఎవరిది వారికే అన్నట్టా? అంటే తన కోడలికి చాలా ప్రశస్తమైనది ఇచ్చుకొని ఉంటాడు. తన మనవడు తన కొడుకు కన్నా గొప్పవాడు కావాలని. సరే చూద్దాంలే అని ఈ ఆలోచన రావడంతోనే ఆ తల్లి హృదయంలో దుర్బుద్ధి పుట్టింది. దాంతో కూతురి కన్నా ముందుగా తనే మడికట్టుకొచ్చి కూతురి పాత్రను తన పాత్రను తారుమారు చేసి కూతురు తినవలసిన పాయసం తిన్నది. వెర్రిబాగుల కూతురికి ఇది తెలియనే తెలియదు. ఆ తర్వాత కొద్ది కాలానికి తల్లి కూతుర్లిద్దరూ గర్భవతులయ్యారు. కోడలు గర్భవతి అయిందని తెలిసి చూసిపోవాలని వచ్చాడు బృహమహర్షి. వచ్చి రావడంతోనే కోడలి గడుపులో రజోగుణ ప్రధానుడైన క్షత్రియ బాలుడు పెరగడం చూసి విస్తుపోయాడు మహర్షి. దివ్య దృష్టితో జరిగిందంతా గ్రహించి తన కోడలి అమాయకత్వానికి జాలిపడి ఆమెను పిలిచి ఇలా అన్నాడు, అమ్మాయి, ఇదేమిటమ్మా అలా చేశావు? జాగ్రత్తగా ఉండమని చెప్పలేదా? మీ అమ్మ నిన్ను మోసం చేసింది. నీ పాయసం ఆవిడ తిన్నది. రాజ్యపాలన సమర్థుడైన కొడుకు పుట్టాలని వాళ్లకు వేరే పాయసం ఇచ్చాను. ఆ పాయసం నువ్వు తిన్నావు. అందువల్ల నీ కడుపున పుట్టినవారు పుట్టుకతో బ్రాహ్మణుడే కానీ వాడు మహాదారుణ క్షత్రియ స్వభావం కలవాడవుతాడు. నీ తల్లికి పుట్టినవాడేమో మహా తపస్వి అవుతాడు. ఏమి చేస్తాం, నీ ప్రాప్తి అలా ఉంది. ఆ మాటలు వింటూనే సత్యవతి కళ్ళనీళ్లు పెట్టుకుని మామగారి కాళ్ళ మీద పడి, మామగారు, నా కొడుకు క్షత్రియుడవడం నాకు ఇష్టం లేదు. అంతటి మహనీయుడు పాణిగ్రహణం చేసి అనుగ్రహించిన చివరికి నాకు క్షత్రియపు సంతానం కలగడమేనా? వద్దు అయ్యా, మీ తపశ్శక్తికి తిరుగులేదు. నా మీద దయతరిచి ఆ క్షత్రియత్వాన్ని నా పౌత్రుడి మీదకి పంపించి నా పుత్రుడిని అచ్చంగా బ్రాహ్మణాచార సంపన్నుణ్ణి చెయ్యండి అని ప్రార్థించింది. భృగు మహర్షికి కోడలి అమాయకత్వము తపోనిష్ట చూసి జాలి కలిగి సరే అని వరమిచ్చి వెళ్ళాడు. కొంతకాలం గడిచాక సత్యవతి జమదగ్ని అనే కొడుకుని కన్నది. ఆమె తల్లికి విశ్వామిత్రుడు పుట్టాడు. జమదగ్ని చిన్న వయస్సులోనే 4 వేదాలు చదివి సర్వశాస్త్రాల్లోనూ పాండిత్యం సంపాదించాడు. జన్మ సంస్కారంలో ఎంత పోయినా క్షత్రియ బీజం పోలేదు కాబోలు. ధనుర్వేదాన్ని విస్తారంగా అధ్యయనం చేశాడు. తర్వాత మహత్ తపశ్శాలి అయ్యాడు. అతడు కూడా తండ్రిలాగానే ఒక రాజుకూతుర్ని పెళ్లి చేసుకున్నాడు. ఆవిడ ప్రసేనజిత్తు అనే రాజకూతురు రేణుకాదేవి. తపప్రధానంగా సంసార యాత్ర సాగిస్తున్న ఆ దంపతులకు వసుమంతుడు, సుషేణుడు, వసువు, విశ్వవసువు, రాముడు అని 5 కొడుకులు కలిగారు. జమదగ్ని ముని కుటుంబంలోని వారంతా తపస్సే ప్రధాన జీవిత లక్ష్యంగా, తపస్సే నిత్య కార్యక్రమంగా, తపస్సే తమకు సర్వస్వంగా కాలం గడుపుతున్నారు. కాలం సుఖంగా సాగిపోతోంది. ఒకనాడు పిల్లలంతా సమిదలు, పళ్ళు మొదలైనవి ఏరుకు రావడానికి అడవికి వెళ్ళినప్పుడు రేణుకాదేవి స్నానానికి గంగకెళ్ళింది. ఈవిడ వెళ్ళేటప్పటికీ అక్కడ గంగ కావలి ఒడ్డున చిత్రరథుడనే మూర్తికావత పట్టణరాజు తన అంతఃపుర కాంతులతో కలిసి జలక్రీడలాడుతున్నాడు. ఆ వైభవం, ఆ విలాసం, ఆ ఉత్సాహం, ఆ సొగసు, ఆ భోగం ఇవన్నీ చూసేసరికి ఆవిడలోని క్షత్రియత్వం రవ్వంత ఉద్బుద్ధమై క్షాత్రంలో ఉన్న భోగం బ్రాహ్మ్యంలో ఎక్కడ ఉందమ్మా అనిపించింది. ఆ తలపుతోనే వారి క్రీడలు చూస్తూ అలా నిలబడిపోయింది. కొంతసేపు అయ్యేసరికి ఆవిడకి ఒళ్ళు తెలిసినట్లయి తను చేస్తున్న ఊహ ఏమిటా అని పరామర్శించుకునేటప్పటికీ తన ఊహలో ఉన్న పాపం స్పష్టమై తనకు తానే సిగ్గుపడ్డది. తను తానే అసహ్యించుకుంది. ఈ ఊహను గ్రహించి భర్త ఏమంటాడోనని భయపడింది. అప్పటికే చాలా ఆలస్యమైంది. అలా భయంతోనూ సిగ్గుతోనూ తోట్రుపడుతూనే గబగబా స్నానం చేసి
కడివెడు నీళ్లు తీసుకుని ఆశ్రమానికి వచ్చేసింది. ఇంత ఆలస్యమైపోయింది, రాలేదేమని ఆందోళనగా ఎదురుచూస్తున్న జమదగ్ని మహర్షికి తోట్రుపడుతూ వస్తున్న భార్య ముఖంలో బ్రాహ్మణ కళ అడుగంటిపోయి ఉండటం కనిపించింది. బ్రుకుటి ముడిపడింది. ఆయనకు జరిగిందంతా తెలియటం, చీచీ అని భార్య వంక చీత్కారం చేయటం తక్షణమే జరిగిపోయాయి. ఇన్నాళ్ళు తన సాహచర్యం చేసినాక, ఇందరు పిల్లలు కలిగినాక, ఇంత తపస్సు చేసినాక భార్య చేసిన ఈ పనికి జమదగ్ని మహర్షి రోషోన్మాద పరవశుడైపోయాడు. ఇందులో పెద్ద కొడుకులు 4 ఇంటికి చేరారు. కొడుకుల్ని చూడగానే జమదగ్ని మహర్షి, ఒరేయ్, ఈ పాపిష్టి దాన్ని తల నరికేయండిరా అన్నాడు మహోగ్రంగా. వాళ్ళకి విషయం సరిగా అర్థం కాలేదు. ఏది ఏమైనా కన్నతల్లిని చంపటమా? వారికి చేతులు రాలేదు. తండ్రికి ఎదురు చెప్పడానికి గుండెలు చాలలేదు. తుమ్మ మొద్దుల్లాగా ఉలుకు పలుకు లేకుండా నిలబడిపోయారు. మహర్షికి కోపం ఆకాశ మండలాన్ని దాటుతోంది. కొడుకుల్లో ప్రతి ఒక్కడిని విడివిడిగా పలకరించి చూశాడు. ఎవరు చెప్పిన మాట వినలేదు. భార్య మీద కోపం ముందు కొడుకుల మీదకి తిరిగింది. ఒరేయ్ మొద్దు వెదవల్లారా, నా మాట ధిక్కరించి అడవి గొడ్డల్లాగా నిలబడ్డారేమిరా? నన్ను ధిక్కరించిన పాపానికి అడవి జంతువుల్లాగే జ్ఞానహీనులై మొద్దుల్లాగానే బ్రతకండి పొండని శపించాడు. ఇంతలో ఆఖరివాడు రాముడు వచ్చాడు. అతని భుజం మీద గండ్రగొడ్డలి మిలమిలా మెరుస్తోంది. వస్తూనే ఇంటి వాతావరణం అంతా ఎంతో విపరీతంగా ఉందే అనుకున్నాడు. ఇంతలో పిడుగుపాట్లాగా తండ్రి గర్జన వినిపించింది. ఒరేయ్, ఇది పాపిష్టిదిరా, దీన్ని నరికై. ముని నోట్లోంచి మాటలు రావటం పూర్తయింది. రేణుకాదేవి తల నేల రాలి ఉంది. జమదగ్ని మహర్షి ముందు నివ్వెరపోయాడు. తర్వాత ఆనందంతో పొంగిపోయాడు. గుండెలు అవిసేటట్టు కొడుకుని కౌగిలించుకున్నాడు. ఓరి నా తండ్రి, నా మాట మీద లక్ష్యం పెట్టి అసాధ్యమైన పని చేశావు. నీ అన్నలిలా చెయ్యకపోవటం వల్ల ఘోర శాపానికి గురయ్యారు. కోరుకో, నీకెన్ని వరాలు కావాలో అవన్నీ కోరుకో. కోరుకో, ఏమీ సందేహించకు. మహర్షి మహోన్మాదంగా ప్రోత్సహించాడు కొడుకుని. పరశురాముడి వదనం ప్రశాంత గంభీరంగా ఉంది. అతను మెల్లగా ఇలా అన్నాడు. నాన్నగారు, మా అమ్మ ఏదో తప్పు చేసే ఉంటుంది, కానీ ఆవిడ నా తల్లి. ఆవిడ పాపాలన్నీ మీ వరం వల్ల దహించుకుపోయి ఆమె మునుపటి కన్నా పవిత్రురాలు కావాలి. ఆవిడకి తన వధ సంగతి గుర్తుండరాదు. ఇక నా అన్నలకు కూడా శాపం తక్షణమే అంతం కావాలి. వారికి కూడా ఈ జరిగిందేది గుర్తుండరాదు. ఇక నా సంగతి మీరు ఘటనా సమర్థులని నాకు నిశ్చయంగా తెలుసు కనుకనే నేను ఆకృత్యానికి దిగాను. అంత మాత్రం చేత నాకు పాపం అంటకుండా పోదు కనుక నాకు మాతృవధ దోషం అంటకుండా చేయండి. ఈ వరాలు నాకు ఇయ్యండి. అతని వరాలు విని తండ్రి మరింత ఆశ్చర్యపోయాడు. ఓరి నాయనా, నా మాట ముగిసే లోపలే నే చెప్పిన పని ముగించినా నీ చేతి వేగాన్ని చూసి ముచ్చటపడ్డానే కానీ నీ బుద్ధిలో అంతకన్నా వేగము తీక్షణత ఉన్నాయని గ్రహించలేదురా. నువ్వు ఆ త్రుటిలోనే ఇంత ఆలోచన చేసి ఆ పని చేశావన్నమాట. బేష్, బుద్ధిశాలివి నువ్వు. బుద్ధిశాలివి కనుకే అశ్రుతిని కూడా కోరావు. బహుబుద్ధిశాలివి నీవు. అంతేకాదు, అందరి సంగతి అడిగి చివరికి నీకు పాపం అంటకూడదని కోరావు. ఈ నీ నిస్వార్థత్వాన్ని చూసి నేను మరింత సంతోషిస్తున్నాను. అందువల్ల నువ్వు కోరినవే కాక యుద్ధాలలో అప్రతిహత శక్తిని, సుదీర్ఘమైన ఆయుష్యాన్ని కూడా నీకు వరంగా ఇస్తున్నాను, తీసుకో అని వరాలిచ్చాడు జమదగ్ని మహర్షి. అప్పటి నుంచి వారి సంసారం మామూలుగానే సాగింది. కార్తవీర్య చక్రవర్తి వాళ్ళ ఇంటికి అతిథిగా వచ్చేదాకా. 23-24 అధ్యాయాలు సంపూర్ణం. సర్వం సద్గురుపాదారవింద అర్పణమస్తు. శుభం భవతు.